వెల్కమ్ టు ఎస్ఎస్టీవీ. పూరి జగన్నాథుని రథయాత్ర. ఈ రథయాత్రను చూడటానికి భక్తులు ఎంతో పుణ్యంగా భావిస్తారు. పూరి జగన్నాథుని రథోత్సవం ఏడాదికి ఒక్కసారి అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముందు ఉత్సవ విగ్రహాలకు కళ్యాణం జరిపించడం జరుగుతుంది. కళ్యాణం అనంతరం ఉత్సవ విగ్రహాలు రథం మీద ఊరేగుతాయి. ఈ కార్యక్రమాన్నే రథోత్సవము అని అంటారు. ఈ రథోత్సవంలో కళ్యాణం అనంతరం విగ్రహమూర్తులు అత్తవారింటికి ఈ రథాల మీద వెళ్తారనమాట. ఈ కార్యక్రమాల్లో పాలు పంచుకోవడాన్ని పుణ్యంగా భావిస్తారు హిందువులకి ఈ రథోత్సవ కార్యక్రమం ఎంతో పవిత్రమైనది మరియు ముఖ్యమైనది. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు, కార్యక్రమంలో పాల్గొనేందుకు భక్తులు కోకొల్లలుగా పూరి జగన్నాథుని రథోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. ఆలయానికి శిఖరానికి వారు దండాలు పెడుతూ ఈ రథోత్సవ కార్యక్రమాన్ని కనులారా తిలకించి పులకిస్తారు. రథోత్సవం అంటే రథంలో ఉత్సవ విగ్రహాలని ఉంచి ఊరేగిస్తారు. అనేక మంది దేవతామూర్తుల్ని రథంలో ఉంచి ఊరేగించడాన్ని రథోత్సవం అని అంటారు. ఎప్పుడు గుళ్ళలో ఉండి ఆలయాల్లో పూజలు అందుకునే ఉత్సవ రాతి మూర్తులు లేదా ఉత్సవ విగ్రహాలు ఆ విధంగా బయటకు వచ్చి జనాల మధ్యకి వచ్చి రథంలో ఊరేగడం భక్తులకు ఎంతో ఆనందాన్ని ఇచ్చే విషయం. మరియు ఆ కార్యక్రమాన్ని వారు ఎంతో పవిత్రంగా భావిస్తారు. 2026లో పూరి జగన్నాథుని రథోత్సవ చిత్రాలను మేము ముందుంచాం. వాటిని చూసి తరించండి. అంత దూరం వెళ్ళి దైవ దర్శనం చేసుకోలేని వారు టీవీలలో, టెలివిజన్లలో ఇప్పుడున్న మీడియా సహాయంతో దేవుణ్ణి చూడగలుగుతున్నారు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఎస్ఎస్టీవీ.